హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. ఈరోజు మన ఛానల్లో చూపించబోయేది చికెన్ పులుసు. దోశలకి, చపాతీలకి చాలామంది ఎక్కువగా పులుసు ఉంటేనే ఇష్టపడి తింటూ ఉంటారు. ఎందుకంటే చపాతీ, దోశలోకి బాగా పులుసు ఉండాలి. ఫుల్ గ్రేవీతో ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని కడిగి నీట్గా పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకొని చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని కూడా ఫ్రెష్గా ఉండే కరివేపాకుని వేసుకుంటే చాలా స్మెల్ వస్తుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి 5 మినిట్స్ వేగేలాగా చూసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు చిటపటలాడనివ్వాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 3 టమాటాలు, బాగా ఎర్రగా పండిన టమాటాలను 3 చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చిన ఈ ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్లో టమోటా ముక్కలు కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించాలి. టమోటాలపై స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ టమోటాలను వేగించాలి. 5 మినిట్స్ పాటు టమోటాలను బాగా మగ్గిన తర్వాత మరోసారి మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే టమాటాలు మాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు 5 మినిట్స్ పాటు మూత పెట్టేస్తే ఆ టమోటా అనేది పూర్తిగా మగ్గిపోతుంది, స్కిన్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు బాగా నీట్గా కలిపేసి చూసారా టమోటా ఎంత మెత్తగా మెదిగిపోయిందో. ఈ టమోటాల్లో ఇప్పుడు మనం ముందు కేజీ చికెన్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసి అంత కలిసేలాగా కలుపుకోవాలండి. మాది చిన్న ఒక రిక్వెస్ట్, మన ఛానల్ని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే 1 స్పూన్, చిన్న స్పూను పసుపు వేసుకోవాలండి. పెద్ద స్పూన్ దుడ్డుప్పు లేదా కల్లుప్పు అంటారు. పెద్ద స్పూన్ కల్లుప్పు వేసుకొని 5 నిమిషాల పాటు బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలిపితే నీట్గా టమోటా, ఆనియన్ అంతా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇలా చికెన్ వేసి కలిపితే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేయాలి. మార్కెట్లో దొరికే చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి కాకుండా మన ఇంట్లోనే మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. పెద్ద దాల్చిన చెక్క, 2 మొగ్గలు, అలాగే 2-3 స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా వేయించాలి. ధనియాలు వేగాయని మనకు అప్పుడే తెలిసిపోతుంది, కొద్దిగా కలర్ మారిపోతాయి. ఈ ధనియాలను ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూసారా, బాగా లో ఫ్లేమ్లో మంట పెట్టి నీట్గా వేయించాలండి ధనియాలు. ఈ ధనియాలు మనం దీంట్లో ఆల్రెడీ చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అవి వేసాం కదా, అవన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత, ధనియాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. అయితే ఈ మిక్సీ జార్లోకి మనం ఇంకొకటి యాడ్ చేసుకుందాం. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి పలుకులు. ఈ కొబ్బరి పలుకులు మనం వేసుకుంటే చాలా సూపర్ గ్రేవీ వస్తుందండి. మనం ఏ కూర చేసినా సరే ఇంట్లో ఇలా మసాలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చూసారా, మెత్తని పౌడర్లా మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయింది. ఇప్పుడు మనం చికెన్ని మూత తీసి చూస్తే చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇనికేలాగా మనం చూసుకోవాలి. ఈ వాటర్ పూర్తిగా ఇనికిపోకముందే మనం మసాలాలు కూడా దీంట్లో వేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే తర్వాత మనం నీళ్లు పోసుకుంటే ఫుల్ గ్రేవీగా వస్తుంది. మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, అది వేసి 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత 2 గ్లాసులు, చిన్న గ్లాసులు అయితే 2, పెద్ద గ్లాసులు అయితే 1 వేసుకొని ఇలా నీట్గా కలుపుతూ ఉంటే మనకి చూసారా ఈ పులుసు అనేది ఈ కర్రీకి గ్రేవీగా కావాలనుకుంటాం కదా, అప్పుడు ఎంత చిక్కగా వచ్చిందో. ఫైనల్గా మనం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం సైజులో మంట పెట్టేసి వదిలేయాలి. చూసారా, ఫుల్గా ఈ రెడ్ కలర్లో చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది. ఫుల్ గ్రేవీతో చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, అలాగే దోశలోకి. మేమైతే దోశలోకి ఈ కూర ప్రిపేర్ చేసామండి. ఇప్పుడు మేము ముందుగా పోసి పెట్టుకున్న 2 దోశలు వేసుకొని దానిపై చికెన్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. చూసారా.